ఆపరేషన్ అయిపోయింది. తర్వాత తొలగించిన భాగాన్ని బయాప్సీకి పంపించాలని డాక్టర్లు చెప్తుంటారు. ప్రతి రోగి దీని గురించి తెలుసుకోవాలి. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ పసునూరి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వాసుదేవ హాస్పిటల్, కోరుట్ల. మామూలుగా అపెండిక్స్ తీసేశారు, అండాశయంలో సిస్ట్ ఉండింది తీసేశారు, లేదా గర్భసంచి తొలగించినాక బయాప్సీ పంపించాలని డాక్టర్లు చెప్తుంటారు. ఇది అవసరమా అనే అనుమానం చాలామంది పేషెంట్స్కు తరచుగా వస్తుంది. అసలు బయాప్సీ అంటే ఏంటి అంటే, తొలగించిన భాగాన్ని పాథాలజిస్ట్ మైక్రోస్కోప్ కింద పరీక్ష చేస్తారు. దీన్ని హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ బయాప్సీ అంటారు. మామూలుగా అపెండిక్స్ని తొలగించినాక చాలామంది అనుకునేది ఏంటంటే, అందులో సాధారణంగా ఇన్ఫెక్షన్ ఉంటుంది, దాని ద్వారానే అది అపెండిసైటిస్ అవుతుందని అనుకుంటారు. అది నిజమే. కానీ కొన్ని సందర్భాల్లో బయాప్సీకి పంపినప్పుడు దానిలో ఇతరత్ర కారణాలు, అంటే కొన్నిసార్లు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్, కార్సినాయిడ్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, క్రాన్స్ డిసీజ్ కావచ్చు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఉండే అవకాశం ఉంటుంది. అది ఉందని తెలిసినప్పుడు దాని తర్వాత అడిషనల్ ట్రీట్మెంట్, ఫాలోఅప్ కూడా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అదే ఓవెన్ సిస్ట్ విషయానికి వచ్చినట్టయితే, మామూలు స్కాన్లో సింపుల్ సిస్ట్ అనో, డెర్మాయిడ్ సిస్ట్ అనో, ఎండోమెట్రిక్ సిస్ట్ అని ఇస్తారు. ఆ సిస్ట్ని తొలగించినాక పాథాలజిస్ట్ బయాప్సీ చేసినప్పుడు అది నిజమైన సింపుల్ సిస్టేనా, లేదంటే ఏదైనా బార్డర్ లైన్ ట్యూమర్ ఉండిందా, లేదంటే ఓవరియన్ క్యాన్సర్ ఉండిందా అనేది ఈ బయాప్సీ చేయడం ద్వారా తెలుస్తుంది. తద్వారా ఆపరేషన్ తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడానికి, ఫాలోఅప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే గర్భసంచి ఆపరేషన్కి వచ్చినట్టయితే చాలా మందిలో ఫైబ్రాయిడ్స్ అయినాయని, లేదంటే అధికంగా రక్తస్రావం అవుతుందని, లేదంటే ప్రొలాప్స్ అవుతుందని, ఇట్లా పలు రకాల కారణాలతో గర్భసంచి ఆపరేషన్ చేయించుకుంటారు. అది కూడా బయాప్సీ చేస్తే దానిలో ఇతరత్ర కారణాలు, ఫైబ్రాయిడ్సే కాకుండా అడినోమయోసిస్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఇలాంటివి కొన్ని హిడెన్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయని మనకు తెలిస్తే తర్వాత ఆపరేషన్ అయినాక ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి, ఫాలోఅప్ చేయడానికి ఇది బయాప్సీ కంపల్సరీగా చేయించాలి. అందుకే ఆపరేషన్ పూర్తయింది అంటే చికిత్స పూర్తయిందని కాదు. బయాప్సీయే తుది నిర్ధారణ, ఫైనల్ డయాగ్నోసిస్ని ఇస్తుంది. సర్జన్ అవయవాన్ని తీసేస్తారు, కానీ అసలు నిజాన్ని చెప్పేది మాత్రం పాథాలజిస్ట్ చేసే బయాప్సీ మాత్రమే. ఇలాంటి మరెన్నో హెల్త్ విషయాల గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, హలో గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్.